ఇంట్లో పని చేయాలంటే పని మనిషి కావాలి, ఇంటికి సున్నం కొట్టాలంటే పనోళ్ళు కావాలి, గోడకు మేకులు కొట్టాలంటే పనోళ్ళు కావాలి, ఇల్లు కట్టాలంటే పనోళ్ళు కావాలి, ఇంటికి ముగ్గు పోసేందుకు పనోళ్ళు కావాలి. అసలు కార్మికుడు అనేటోళ్ళు లేకుంటే ఎవ్వరికి కూడా పొద్దు గడవను కూడా గడవదు. చెమటను చిందించి శ్రమను వండిస్తున్న కార్మిక లోకమంతా నిన్న ఘనంగా మేడే ఉత్సవాలు చేసుకుంది. అందులో ఏడేడ ఎట్లెట్లా చేసుకున్నారన్నది అరుచుకున్నద్దుమా మరి. చూడురి ఆంధ్ర మంత్రి నిమ్మల రామన్న సారు రక్తంతో నడుపుతాను రిక్షాను అని పాట వాడిన మూర్తెన్న లెక్కనే రిక్షా దొక్కుతున్నాడు కదా. పసుపు రక్తంతో నడుపుతాను రిక్షాను, నా పచ్చరంగే నా రిక్షకు పెట్రోల్ అని పాట పాడుకుంటా సారు పాలకోళ్ళు సెంటర్లా కార్మికులను ఎట్లా ఎంటబెట్టుకొని రిక్షా దొక్కుతున్నాడు చూడురి. ఎండలో ఎక్కువసేపు సైకిల్ దొక్కుతున్నావు కానీ నీడపట్టు పోయి నిమ్మరసం దాగు సారు చెకేయకుంటుంటుంది. అబ్బో సార్ అట్టిగానే శుభాకాంక్షలు చెప్పుడు కాదు, అగో టీషర్టులు తువ్వాలు కూడా వస్తున్నాడు కదా కార్మికులకు. అందరికీ ముందుగా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు, న్యాయమైనటువంటి డిమాండ్ల కోసం 8 గంటల పని దినాల కోసం ఆ రోజు కార్మికుల అవిశ్రాంత పోరాట ఫలితం మేడే అన్నటువంటి సంగతి. మంత్రి కొలువు ఎక్కినక నుంచి సార్ కూడా సెలవు తీసుకోకుండా చెమటలు చిందిస్తున్నాడు కాబట్టి ఇక మీరు కూడా ఒక కార్మికుడే కాబట్టి మీకు కూడా కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు సారు. అటు తెలంగాణకు వస్తే అగో మంత్రి పొన్నం సారు టీషర్ట్ వేసుకొని ఉన్నాడు కదా. కార్మిక దినోత్సవం అని సార్ కూడా సెలవు తీసుకున్నాడో ఏందో మరి. వాడకట్టుల పొంటి రోజు తిరిగి పబ్లిక్ సమస్యలు అరుచుకొని ఆర్టీసీ కార్మికులకు తిప్పలు లేకుండా చూస్తేందుకు సార్ కూడా శాన్నే కష్టపడుతున్నాడు. అదిగాక గాంధీ భవన్లో కూర్చొని ప్రతిపక్షం విమర్శలకు కౌంటర్లు ఇస్తేందుకు కూడా సారు శాన్నే చెమటలు చిందిస్తున్నాడు. ఈ లెక్కన సారు కూడా నిత్య శ్రామికుడే అంతేగా సార్. సంక్షేమం కోసం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనే మాట ఈ సందర్భంలో మనవి చేస్తూ మీ అందరికీ మేడే శుభాకాంక్షలు. ఇక అటు వరంగల్ మొకాన పోతే గుల్ల మంత్రి కొండా సురేఖక్క ఎర్రకండువాలు వేసుకొని మేడే సంబరాలు చేసింది. అక్క కూడా నోటికి ఎక్కువ శ్రమ పెట్టి పదునైన ఈటల సొంటి మాటలు ఇసురుతుంది కాబట్టి అక్క కూడా పెద్ద కార్మికురాలే. అందుకే కార్మికులల్లా కార్మికురాలు లేక కలిసిపోయి మంచిగా సంబరాలు జరిపించింది. ఇటు హైదరాబాద్లో కూడా తలసాని సీన్ సారు ఎర్ర రంగు కండువా వేసుకొని జెండా ఎగిరేసిండు. అటు కరీంనగర్లో వినోద్ సార్ కార్మికులకు సన్మానం చేసిండు. ఇక కార్మికుల దినోత్సవం కాబట్టి దునియా అంతా కార్మిక లోకాన్ని పొగడతలతోటి మొగుల మీదకి ఎక్కించింది. ఎప్పట్లెక్కనే శ్రమ దోపిడీ అరికట్టాలి, కార్మిక హక్కులను రక్షించాలని వచ్చిన వక్తలు కూడా స్పీచ్లు ఇచ్చిర్రు. దాంతో ఇక కార్మిక దినోత్సవ సంబరాలు ఒడిచిపోయినాయి. మళ్ళా తెల్లారి ఎప్పటోలే ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళిపోవాలి కాబట్టి 4 జిందాబాదులు కొట్టి కార్మికులు కూడా లీడర్లకు జై కొట్టిపోయిరిగా.